నీవు దేవుని పని చేయడం ప్రారంభిస్తే దేవుడు నీ పని చేయడం అని ప్రారంభిస్తున్నాడు. హగ్గయి గ్రంథం మనకు నేర్పించే పాఠం అదే. జాగ్రత్త వినండి ప్రియులారా. దేవుని మందిరాన్ని నెబుకద్నెజరు అనబడే రాజు, బబులోను రాజు ధ్వంసం చేసేసాడు. హీ డెస్ట్రాయిడ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఆ సందర్భంలో దేవుని మందిరం కూలిపోయినప్పుడు, మందిరం శిథిలం చేయబడినప్పుడు చాలామంది ఏడ్చారు, దుఃఖపడ్డారు. దేవుని ప్రజలందరూ కూడా 3 గుంపులుగా బబులోను దేశానికి కొనుపోబడ్డారు, బందీలుగా. 70 సంవత్సరాలు చెరలో వారు ఉన్నారు. 70 years ఎగ్జైల్. ఆ 70 సంవత్సరాల చెర తర్వాత దేవుడు మరలా విడుదల ప్రకటించిన తర్వాత, కోరెష్ అనే రాజు వచ్చి విడుదల ప్రకటించాడు, మీరు వెళ్ళిపోండి, మీ దేశానికి వెళ్ళిపోండి అంటే, మరలా బబులోను దేశం నుండి 3 గుంపులుగా ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసారు దేవుని ప్రజలు. వచ్చిన తర్వాత వాళ్ళు దేవుని మందిరం కట్టాలని నిర్ణయించుకున్నారు మొట్టమొదటిగా. ఎందుకంటే దేవుని ప్రాంతానికి వైభవము, మహిమ ఆనాటి కాలంలో దేవుని మందిరమే, ద టెంపుల్ ఆఫ్ గాడ్. అది డిస్ట్రాయ్ చేయబడింది కాబట్టి దాన్ని తిరిగి నిలబెట్టాలని ఆశతో ఉండి మందిర పని ప్రారంభించారు. అయితే కొన్ని కారణాలను బట్టి అవరోధాలు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి. దేవుని పని ప్రారంభించగానే కొంతమంది ఇబ్బందులు కలిగించడం ప్రారంభించారు. ఆ సందర్భంలో దేవుని మందిర పని ఆపేశారు. మందిర పని జరగట్లా. 1 కాదు 2 కాదు 16 సంవత్సరాలు మందిర పని నిలుపు చేయబడింది. ఈ 16 సంవత్సరాల కాలంలో ఏమైందంటే, ప్రజలు ఎవరికి వారిగా తమ పనులు చేసేసుకుంటున్నారు, వారు ఇల్లు కట్టుకుంటున్నారు, సరం బిల్లు వేసిన ఇళ్లలో ఉంటున్నారు, చాలా అద్భుతంగా వారి జీవితాలు తీర్చిదిద్దుకుంటున్నారు. కానీ దేవుని మందిర పని నిర్లక్ష్య పెట్టేశారు. దే నెగ్లెక్టెడ్ ద వర్క్ ఆఫ్ గాడ్. దే నెగ్లెక్టెడ్ ద కన్స్ట్రక్షన్ ఆర్ ద బిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఆ సందర్భంలో దేవుడు జకరియా మరియు హగ్గయి అనే 2 ప్రవక్తలను పంపించి, మీరు దేవుని మందిరం పని నిర్లక్ష్య పెట్టేసి సరంబి వేసిన గృహాల్లో మీరు నివసిస్తున్నారా? మీరు ఎంతో విత్తుతున్నా కొద్దిగానే మీకు పండుతా ఉంది, ఆశీర్వాదం చూడలేకపోతున్నారు. మీరు బట్టలు వేసుకుంటున్నారు కానీ చెలాగడం లేదు, అన్నం తింటున్నారు కానీ ఆకలి తీరడం లేదు, నీళ్ళు తాగుతున్నారు కానీ దప్పికి తీరడం లేదు. మీరు సంపాదించిందంతా కూడా చిల్లు సంచిలో వేయడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని పనిని మీరు నిర్లక్ష్య పెట్టారు, దేవుణ్ణి ప్రక్కన పెట్టేశారు. మీరు అందరూ బట్టి మీ జీవితంలో ఆశీర్వాదం చూడలేకపోతున్నారు. అందరూ బట్టే దేవుని దీవెన మీకు రావడం లేదని చాలా ఖచ్చితంగా, ఖండితంగా దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని బోధించారు. అసలైన సేవకుని యొక్క లక్షణం ఏంటో తెలుసా? ప్రజలు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, లోబడినా లోబడకపోయినా, ఉన్నదన్నట్టుగా దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? తెలియచేయాలి. ప్రజలు ఎందుకు దీవెన పొందటం లేదో చెప్పారు దేవుని సేవకులు. దేవుని పనిని నిర్లక్ష్య పెట్టిన కారణంగానే మీ జీవితంలో ఆశీర్వాదం రావట్లేదని ఖండితంగా చెప్పారు. ఎవరేమనుకున్న తర్వాత సంగతి అని.